ప్రభుత్వ ఆదేశానుసారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సినిమా హాళ్లను తనిఖీ చేసిన కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ సినిమా థియేటర్లు, తినుబండారాలు, శానిటేషన్, టికెట్ ధరలు లాంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే. నమస్కారం అండి అందరికీ. ఈరోజు కలెక్టర్ ఆదేశాలు మరి మన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ వాళ్ళు కూడా ఈరోజు ప్రతి ఒక్క థియేటర్ని ఇన్స్పెక్షన్ చేయమని చెప్పారు. సో ఆ ఇన్స్పెక్షన్లకు సంబంధించి ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగిందండి. ముఖ్యంగా మనకున్న ఈ మూడు థియేటర్లు కావాలి, ప్రధానంగా ఉన్న 3 థియేటర్లు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా వాళ్ళ లైసెన్స్ చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి ఉన్నాయో చెక్ చేస్తున్నాము. అలాగే ఇందులో వాళ్ళ అడిక్వేట్గా పార్కింగ్ స్పేస్ అనేది ఉండాలి. ప్రతి థియేటర్కి కూడా ఆ పార్కింగ్ స్పేస్ అనేది కూడా చెక్ చేస్తున్నాము. ఇంకోటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు టికెట్ ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. అవి కూడా చెక్ చేస్తున్నాము. రిజిస్టర్స్ అన్నీ కూడా చెక్ చేసాము. పాత ఒక 10 days నుంచి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాము. అవన్నీ కూడా ఇప్పటివరకు కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకోటి, క్యాంటీన్స్లో కూడా వీళ్ళు ఎంఆర్పీ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. సో అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క ప్రైస్ కానీ ఎక్కువ అమ్మినట్లయితే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ 2 ఇన్స్పెక్షన్ అయితే పార్కింగ్ అడిక్వేట్గా ఉండాలి. ఈ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్ తీసుకొని ఎంత నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, దానికి పార్కింగ్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థియేటర్కి 400 సీట్స్ ఉన్నాయి, 400 సీట్స్ ఉన్నాయి. సో ఆ 400 సీట్స్కి ఎంత అడిక్వేటింగ్ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్ లెక్క పెట్టాల్సి ఉంది. ఆ 400కి ఎంత రావాల్సిందే లెక్క పెట్టే చూడడం జరుగుతుంది. సో ప్రజల మీద భారం అయితే ఎక్కువే ఉంది. సో అది కూడా మీరు ఎలాంటి చర్యలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నారు, దానికి ఎంఆర్పీ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మకూడదు. సో వీళ్ళు ఇచ్చిన రేట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ మీద ఎంఆర్పీ ప్రైస్ ఉంది, వాటర్ బాటిల్ మీద, అది దానికి నుంచి ఎక్కువ అమ్మట్లేదని వీళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు మనకి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏదైనా కోక్ బాటిల్ కానీ, హాఫ్ లీటర్ కోక్ మనకి బయట అమ్మే ఒక రేట్ ఉంటుంది, ఇక్కడ ఒక రేట్ ఉంటుంది, ఎంఆర్పీ ప్రైస్ అని చెప్తున్నాను. సో అవి కూడా నేను పరిశీలించినంత వరకు ఎక్కువ అమ్మలేదు. దాని మీద ఒకసారి వెరిఫై చేసుకొని చెప్తాను. సో పార్కింగ్ ఫీ వసూలు చేయకూడదు ఉంటుంది. పార్కింగ్ ఫీ వసూలు చేయడం నేను ఒకసారి చెక్ చేస్తానండి. నేను పార్కింగ్ ఫీ అయితే మామూలు సైకిల్ స్టాండ్ దానికైతే ఉంది, దాని మీద GST కూడా కలెక్ట్ చేస్తాం. అలాగే థియేటర్స్లో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటారు.